శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం. ఈ మార్గశిర మాసం యందు ఈ శుక్రవారం తులారాశికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఈరోజు తిథి సూర్య ఉదయం పంచమి తిథి, తర్వాత షష్ఠి తిథి. నక్షత్రం మకా నక్షత్రం. 27 నక్షత్రాల్లో ఎప్పుడైనా కానీ మకా నక్షత్రం వచ్చినప్పుడు తులారాశి వారికి అదృష్ట యోగం అనేది తలుపు తట్టినట్లు ఖచ్చితంగా కనబడబోతుంది. ఎందుకు ఇలాంటి విషయాలంటే, చంద్రుడు 11వ స్థానంలో ఉంటాడు. 11వ స్థానం అంటే లాభస్థానం. అక్కడ సూర్యుడి ఇంట్లో ఎప్పుడు చంద్రుడు పోయి చేరిన తర్వాత అత్యంత శక్తివంతమైన కొన్ని విషయాల్లో, రాజకీయ రంగంలో కానీ లేక ఉద్యోగ రీతిగా కానీ, భవిష్యత్తులో విద్య విషయంలో కానీ కలిసి వస్తుంది. అలాగే సంపద విషయంలో రెట్టింపు సంఖ్యగా వ్యాపార రంగంలో ఉన్న వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మొదలు పెట్టాల్సిన ఈ వ్యవసాయ రంగంలో వాళ్ళు వ్యవసాయంని ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుబడి పెట్టిన ప్రతి విషయంలో లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అలాగే ఈరోజు అన్ని గ్రహాలు చాలా వరకు తులారాశికి సహకారం అందిస్తుంది. ఈరోజు కుటుంబంతో సంతోషకరంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు అనేది ఇంకా ప్రారంభమవుతుంది. అలాగే ఎన్నో రోజులుగా సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈరోజు మకా నక్షత్రంగా ఉండడం వల్ల సంతాన ప్రాప్తి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు మనసు రీతిగా వాళ్ళ కోరికలను నెరవేరుస్తారు. ప్రేమలో ఉన్న చిన్న చిన్న తగువులు కూడా త్వరగా తీరిపోయే అవకాశం ఈరోజు కనబడుతుంది. అలాగే అన్నదమ్ములు చాలా రోజులుగా మానసికంగా దూరం అయిపోయి ఇబ్బందులు పడి చాలా మానసికంగా ఒకరిపైన ఒకరు వాదోపవాదాలు ఉన్నవారు కూడా ఈరోజు కలుసుకొని కుటుంబంతో సంతోషకరమైన అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపార రంగంలో రెట్టింపు సంఖ్యలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో అభివృద్ధి ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే బయట మన వ్యాపార రంగాన్ని, నూతన వ్యాపారాన్ని గురించి ఆలోచించి ఎక్కువగా వ్యాపార రంగంలో అభివృద్ధి పరచుకోవడానికి ఈ రోజు నుంచి మొదలు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన అనుకూలమైన రోజు. ఈ రోజు రాజ్యాంగ రీతిగా వాళ్ళకి అన్ని విషయాలు కలిసి వస్తాయి. అలాగే నిరుద్యోగులు చాలా రోజులుగా బాధలు పడుతుంటున్నారు. వాళ్ళకి ఈరోజు సూర్య ఉదయం నుంచి వాళ్ళ కంపెనీ ద్వారా ఇంటర్వ్యూలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. కంపెనీల ద్వారా అలాగే జీత బాధ్యతములు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు కోరుకున్న విధంగా మీ పనులు జరుగుతూ ముందుకు సాగుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని అధిగమించుకొని ఈరోజు పోవడం మంచిది. అలాగే ధైర్య సాహసాల్లో ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరైనా మనల్ని ఇబ్బందులు కలిగించి కొన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా సహకరించినప్పుడు ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తారు. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు రాజకీయ రంగంలో కూడా మీకు సహకారం అందుతుంది. అందువల్ల మీరు బ్యాంకు రుణాలు తీసుకోవాలంటే కూడా ఈరోజు బ్యాంక్ మేనేజర్ని కూడా మీరు కలవడం వల్ల మీ లోన్ శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉంటుంది. ఎప్పుడైనా కానీ శుభగ్రహాలు కానీ శుభస్థానాల్లో ఉన్నప్పుడే అత్యంత శక్తివంతమైన బలం కలుగుతుందని ఖచ్చితంగా గోచార రీతిగా చెప్పబడుతోంది. ఈరోజు తోటివారి సహకారం అనుకునింది సాధిస్తారు. చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసిక దృఢంగా అన్ని విషయాలు విజయపదంగా నడిపిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు విషయాల్లో ఈరోజు ప్రత్యేక దృష్టి పెట్టి మీరు ఎన్నో రోజులు కోరుకున్న కోరికలు ఉన్న వస్తువులు ఈరోజు ఖరీదైనా మీరే కొని పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే కార్యసిద్ధికి ఎక్కువగా కృషి చేయాలి. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు చాలా అవసరం. గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా
జరిగి తీరుతుంది. వివాదాలకు దూరంగా ఉండడానికి మంచిది. అలాగే స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. నిర్మలమైన మనసుతో చేసే పనుల్లో సొంత విజయాన్ని విజ్ఞానపరంగా ఎదుగుతారు. అధికార పరిధి పెరుగుతుంది. మానసిక దృఢంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అందువల్ల గోచార రీతిగా మనకు శుభగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఐటీ రంగంలో ఉన్నవారు చాలా సంతోషంగా వాళ్ళు విదేశీయం వెళ్ళాలని, ఉద్యోగాలకి అక్కడ వెళ్ళాలి అని ఎక్కువ ప్రయత్నం చేసే వారికి ఖచ్చితంగా విదేశీయం వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జీత బాధ్యతలు పెరుగుతాయి. కొత్త కంపెనీల పైన ఆకర్షితులవుతారు. మీ పనుల్లో విజయవంతంగా నడిపిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈరోజు చాలా ప్రణాళికబద్ధంగా పనులపై విజయం పొందగలుగుతారు. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతుంది. పై అధికారులు సహకారం, మనసు దృఢంగా చేసుకొని ఈరోజు వాళ్ళ సహకారం తీసుకొని కొన్ని ఇబ్బందులు కలిగించిన సమస్యలు కూడా పరిష్కారం జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈరోజు ప్రత్యేకంగా శుభకరమైన రోజుగా ఉండడం వల్ల విద్యలో ఎక్కువగా నాణ్యతమైన విద్య కోసం అనేక ఆలోచనలు చేసి పెద్ద గురువుల దగ్గర సూచనలు తీసుకొని ఈరోజు విద్యార్థులకి మంచి విద్యని అందించడానికి సంపూర్ణ బలం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు స్త్రీలకు ప్రత్యేకమైన రోజు. ఈరోజు సూర్య ఉదయం కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎదుగుదల కనిపించాలి. డబ్బుల పరమైన విషయాల్లో కలిసి రావాలని ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తుంటారు. ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవ అనుగ్రహ పూజలు చేయండి. మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మీ ఉద్యోగ రీతిగా మీరు చేస్తున్న ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. అలాగే మీకు రావలసిన డబ్బులు విషయాల్లో కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. ఈరోజు గోచార ఫలితం. మీరు ప్రేమించిన వారితో ప్రశాంతమైన సమయాన్ని గడుపుతారు. మీరు కలవాలన్న కోరుకున్న వ్యక్తి అనుకోకుండా మీ తారసపడతారు. ఈరోజు మంచి భావనలతో ఉన్న అనుభూతి చెందుతారు. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీ స్నేహితులు, సహ ఉద్యోగులు సరైన అనిపించవచ్చు. ఈరోజు మంచి బహుమతులు కొనుగోలు చేసి మీ ఇష్టమైన వారికి అందజేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ చుట్టూ ఉన్న అన్యాయాన్ని, అక్రమాలని ఈరోజు చూసి జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే మనస్సులో ఉన్న ధర్మానికి అడుగులు వేసేటప్పటికి ఇలాంటి ఇబ్బందులని మనం చూడలేకపోతున్నాం. ముఖ్యంగా మీరు ఎదుగుదల విషయాల్లో ఇతరులు మిమ్మల్ని అసూయపడే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే మన శత్రువులు మనల్ని ఇబ్బందులు కలిగించాలని ఎల్లవేళలా శ్రమిస్తూ ఉంటారు. కానీ వాళ్ళే ఓడిపోవడం అనేది కూడా ఖచ్చితంగా ఈ రోజు జరగబోతుంది. ఈ వేళటి రోజు సంతోషం మరియు దుఃఖం యొక్క మిశ్రంగా ఉంటుంది. తల్లి గారి నుండి మీరు జాలి, అనురాగం వస్తే తండ్రి గారి నుండి మాత్రం పూర్తి భిన్నమైన స్పందన వస్తుంది. కానీ కావలసిన ధనం చేతికి అందుతుంది. స్నేహితుల నుండి కూడా తప్పనిసరిగా సహాయం అందుతుంది. అలాగే కొన్ని మీ ఇంటి నిర్మాణ విషయాల్లో మరమ్మతులు చేయించుకోవడానికి ఈ రోజు ప్రారంభించగలుగుతారు. కొత్త ఇంటి కళని నెరవేర్చుకోవాలని ఎన్నో రోజులుగా ప్రయత్నించేవారు ఈ రోజు అగ్రిమెంట్ వేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. మీ ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మన కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో చిన్న పిల్లలు విద్య విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ చూపించి ఆ విద్యా రంగంలో ఉన్న వాళ్ళ కష్టాలని గ్రహించి వాళ్ళకు సహకారం అందించగలిగితే